ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్. సామెతల గ్రంథం 30వ అధ్యాయము చదువుకుందాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతేలునకును ఉల్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చి జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీయు పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము. ఆయనను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైనడలా నేను కడుపు నిండిన వాడనై నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానితో కొండములు చెప్పకము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును కలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలుకనివి 4 కలవు. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దాన్ని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారుని యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించినవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కడ్డకురాలై ఉండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలి హక్కుదారులైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి. చీమలు బలం లేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడిచినవి 3 కలవు. టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమం కలదై ఎవనికైనను భయపడి వెనుకకు తిరగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివే అతిశయపడి ఉండినెడల, కీడు యోచించి ఉండినెడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును. ముక్కు పిండగా రక్తము వచ్చును. కోపము రేపగా కలహము పుట్టును. సామెతల గ్రంథం 31వ అధ్యాయము చివరి బుక్కు కూడా. రాజైన లెముయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మురుక్కులు మొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకుము. రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చెయ్యకుము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెముయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగినడల వారు కట్టడలను మరతురు. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి. మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి.
వారు త్రాగి తమ పేదరికము మరుతురు, తమ శ్రమను ఇక తలచకుందురు. మూగవారికిని దిక్కులేని వారికిని న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయం జరిగింపుము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయను, కానీ కీడేమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చును. ఆమె చీకటితోనూ లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికెత్తెలకు బత్తము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించెను. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవంచే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొనును, తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమే నిర్భయముగా ఉండును. జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యతగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.